రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనాలోచిత పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని ఆర్థిక రంగ నిపుణులు పాపారావు మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక రేటు 0.93% నమోదు అవ్వడం అంటే పరిస్థితి దారుణంగా ఉందన్నారు. హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ కుదేలైందని అన్నారు. రేవంత్ పాలన అంతమైతేనే తెలంగాణ గాడిలో పడుతుందంటున్న ఆర్థిక రంగ నిపుణులు పాపారావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇప్పటికే ఉన్నటువంటి ద్రవ్యోల్బలం కూడా పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటీవల నిర్వహించినటువంటి సర్వేలో కూడా దాదాపు రాష్ట్ర ఆర్థిక రేటు అంతా కూడా దాదాపు 0.93%గా మారినటువంటి పరిస్థితులు కన్నా. అసలు వీటికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఈ విధంగా మారిపోవాల్సి వచ్చింది? మనతో మాట్లాడడానికి ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు మనతో పట్టినారు. సార్ నమస్తే సార్. ఈ కారణాలు ఏమై ఉంటాయి సార్? పూర్తిగా ఆర్థిక రంగం అంతా కూడా ద్రవ్యోల్బలం అంతా కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా, వీటికి కారణాలు ఏమై ఉంటాయి సార్? ద్రవ్యోల్బణం పెరగటం అంటే ధరలు పెరగటం అనేది ఎప్పుడు జరుగుతుంది. మరీ ఎక్కువ పెరిగితే ఆందోళన చెందుతాం, కానీ ఎంత ఎక్కువ పెరుగుతుంది అనుకున్నా ద్రవ్యోల్బణం ఎంత ఇబ్బందికరంగా ఉన్నా ధరల పెరుగుదల దానికంటే కూడా ధరలు పడిపోవటం. ఇప్పుడు ఇవాళ వచ్చిన డేటా 0.93% అనేది ప్రతి ద్రవ్యోల్బణం డిఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం 0 కంటే కింద నెగటివ్లోకి వెళ్తుంది, కిందకి పోతుంది, భూగర్భంలోకి. అంటే జరుగుతుంది ఏంటి, మీకు డిమాండ్ పడిపోతుంది, ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. ఉపాధి పోయిన కొద్దీ కొనుగోలు శక్తి పతనం అవుద్ది, కొనుగోలు శక్తి పతనమైన కొద్దీ ఉపాధి పోద్ది. ఇది ఒక విషయ సర్కిల్. దీనిలోకి ఎంటర్ అవుతుంది, మైనస్లోకి ఎంటర్ అవటం అంటే చాలా ప్రమాదకరమైన ధోరణి ఇది. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో చాలా ఆలోచించాలి. అంటే ఏమవుతుంది, ప్రతి నెల ఈ మధ్యకాలంలో అనేక మాసాలుగా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ముదిరి పాకాన పడుతుంది. దీనికి అనేక కారణాలు. దీన్ని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకోవడం అనేది దురదృష్టం. ఆయనకి అసలు అవగాహన లేకపోవడం, ఆర్థిక సంస్థల పట్ల, ఆర్థిక రంగం పట్ల కనీస అవగాహన, దీని పెద్ద జ్ఞానమే ఉండక్కర్లా. మైనస్లోకి వెళ్ళొద్ది రేపు పొద్దున అనేది ముందు నుంచే నేను మళ్ళాంటి వాళ్ళని ప్రిడిక్ట్ చేస్తున్నాం. దానికి పెద్దగా అవగాహన ఉండక్కర్లా, కానీ కనీస ఇంగిత జ్ఞానం. ఆర్థిక ద్రవ్యోల్బణం దేశంలో అందరికంటే తక్కువ మన దగ్గర ఎందుకుందంటే ప్రజల కొనుగోలు శక్తి డిమాండ్ తక్కువ ఉంటాం బట్టి. సార్ మీరు ఒక మాట చెప్పారు సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి పేరు కూడా చెప్పారు. కాబట్టి నాది ఒక క్వశ్చన్ సార్, ఏంటంటే దాదాపు 19 నెలలు గడుస్తుంది, దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో వ్యవసాయ రంగం కావచ్చు, ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, లేదంటే ఇంకా వస్తువుల కొనుగోలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోయి, ఇవి కూడా ఒక కారణం అయి ఉండొచ్చా సార్? ఇవే కారణం, ఇవి కూడా కారణం కాదు, ఇవే కారణం. ఎందుకంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అన్నది నగర ప్రాంతాల నుంచి ముందు తీసుకుందాం. ఇవాళ ఉదాహరణ -0.93%లో మైనస్లోకి వెళ్ళిన దానిలో నగర ప్రాంతాల వాటా ఎంత అంటే, దీనిలో నగర ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ వేరువేరుగా చూస్తే కనుక గ్రామీణ ప్రాంతాల్లో -1.54%, చాలా పెద్ద పతనం అది. నగర ప్రాంతాల్లో -0.45%. అంటే నగర ప్రాంతాల్లోనే తక్కువ పతనం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున మందగమనం, మాంద్యం వాతావరణం, ప్రజల కొనుగోలు శక్తి పతనం, దుర్భర స్థితి ఉన్నాయి. ఇప్పుడు మీరన్న దీనిలో ముందుగా హైడ్రా తీసుకుందాం. నగరం హైదరాబాద్ నగరాన్ని తీసుకుని హైడ్రా వల్ల తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలన్నట్టు ఇప్పుడు హైడ్రాని తెలంగాణ అన్ని జిల్లాలకు విస్తరిస్తామని కొత్త మాటలు. అంటే హైడ్రా అని తప్పను, ఎప్పుడైనా నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు, అడ్డగోలు నిర్మాణాలు గత నుంచి ఉన్నది. చరిత్రలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వాలు కూడా దాన్ని సాధ్యమైనంత సహించవు, అవి జరుగుతూనే ఉన్నాయి. అధికారుల చేతివాటం కానీ ఏదైనా కానీ కొంత అక్రమ నిర్మాణాలు అనేవి బాగా ప్రొలిఫరేట్ అయినాయి. కానీ ఒకసారి నిర్మాణాలు వచ్చిన తర్వాత దాన్ని మీరు తొలగించే పద్ధతి ఈ రకంగా హైడ్రా పేరుతో భయపెట్టి, అది కూడా ఎవరికి, రేవంత్ రెడ్డి గారి సోదరుడికి ఒక నీతి ఉంటుంది, వాళ్ళకి నోటీస్ ఇస్తారు. లేకపోతే చాలా మంది ధనవంతులకు ఒక నీతి ఉంటుంది, పేదవాళ్ళకి మధ్యతరగతికి ఒక నీతి ఉంటుంది. పేదవాళ్ళు మధ్యతరగతి మీద రాత్రికి రాత్రి పడి పగలగొట్టగలం మనం. ధనవంతులు దొరికిపోవడానికి నోటీసులు ఇస్తాం, తాసారం చేస్తాం, జరగదు అది సరిగ్గా. అందుకని ఏంటంటే ఇట్లాంటి దీంతో తెలంగాణలో ఈరోజు రియల్ ఎస్టేట్ అంటే ఏదైనా కొనాలి అంటే ఎట్లా జోక్లాగా తయారైంది. ఇప్పుడు ఏమంటే జనాలు ఏమనుకుంటున్నారంటే, ఏదన్నా స్థలం కొనాలన్నా, ఆస్తి కొనాలంటే ఏంటంటే ముందు ఆ పర్మిషన్ ఈ పర్మిషన్ కాదు, హైడ్రా పర్మిషన్ ఉందా లేదో చూసుకోండి అని. ఈ రకంగా అయింది పరిస్థితి. హామీల విషయానికి వస్తే 6 గ్యారెంటీలతో పాటు కొన్ని 420 హామీలు అదనంగా ఇచ్చారు సార్. ఆ ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దీని మీద ప్రభావం పడింది. అడ్డగోలు హామీలు ఇచ్చి పూర్తిగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా తన ప్రయత్నాలు కావచ్చు, తన వ్యాఖ్యలు కావచ్చు, దేశవ్యాప్తంగా తెలంగాణ అంటే వేలెత్తి చూపేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన మొదటి రోజు రావటం ఆయన అధికారంలోకి అసెంబ్లీ సమావేశం పెట్టి అప్పుల పాలైన తెలంగాణ అని చెప్పి ఒక టమా కొట్టాడు. లేని అప్పులు సృష్టించి ఏదో కేసీఆర్ గారిని బదనాం చేయాలనుకుంటే ఆఖరికి తను బదనాం అవుతున్నాడు. ఈరోజు
తెలంగాణ దెబ్బతింటుంది ఈ రోజు. ఆ రోజు అప్పుల పాలైన తెలంగాణ అని మొదలుపెట్టి ఆఖరికి మొన్నటి ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత ఏంటి, చెప్పులు ఎత్తుకెళ్లేవాడిని కింద చూస్తున్నాను నన్ను ఢిల్లీ పోతే ఎవరు అప్పే ఉండలేదని. నువ్వు చేసిందే కదా, అది మీరు చేసుకుందే కదా, స్వయంకృత అపరాధం. తెలంగాణ నాశనం చేశారు, మీరు నాశనం అవుతున్నారు. మీ రాజకీయ భవిష్యత్తు పోని కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తు శాశ్వతంగా సమాధి కాంగ్రెస్ పార్టీ ఈరోజు. సో స్పష్టంగా ఏంటంటే ఈరోజు ఇది ఒకటే కాదు, ఎన్ని రకాలైనటువంటి వినాశనాలు. మీరు తెలంగాణలో మీ ప్రతి మాట ప్రతి చేత తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దిగదార్చింది. అదే కాదు, ఇంకా చాలా విషయాల్లో గ్రామీణ ప్రాంతాలు ఈరోజు పూర్తిగా కొనారెళ్తూ కుదేలైపోయి ఆ జాలనట్టు ఉన్నటువంటి కాళేశ్వరం మీద బురజల్లి కాళేశ్వరం వాడుకోకుండా కన్నెపల్లి మోటార్లు ఎందుకు ఆన్ చేయడు? కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తే చాలా ప్రాంతాలకి నీళ్ళు. తొంగతుర్తి మొన్న రైతులు అడుగుతున్నారు కదా, ఆయన పోయిన పర్యటన చేసిన చోట మాకు నీళ్లు ఎందుకు ఇవ్వమని చెప్పి అంటే మోటార్లు ఆన్ చేయటం. మోటార్లు ఆన్ చేయకుండా మేడిగడ్డ అన్నారం సుందెళ్ల మీద బురజలటంతో దాని మీద నీళ్లు నింపితే అవి పొట్టుకుపోతాయని చెప్పి అబద్దాలు ఆడతా కాలక్షేపం చేస్తున్నాడు. విదేశీ పెట్టుబడులు కూడా రాకపోవడానికి కారణం ఏంటి సార్? ఎందుకు ఇన్ని వేల కోట్లు తెచ్చామని చెప్తున్నారు కానీ విదేశీ పెట్టుబడులు ఎక్కడ కూడా వచ్చింది లేదు, ఇక్కడ ఒక కంపెనీ కట్టింది లేదు. గతంలో ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు కూడా వచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. అమరాన్ బ్యాటరీకి సంబంధించినటువంటి అలాంటి పెట్టుబడులు పెట్టాయి. యాపిల్ కు సంబంధించినటువంటి, అమెజాన్ కు సంబంధించినటువంటి కూడా వచ్చాయి కదా సార్. ఇప్పుడు ఎందుకు రావాలి? అంటే శ్రీధర్ బాబు గారు ఉన్నారు, నేను ఆయన అవమానించాలని చెప్పట్లేదు, ఆయన పట్ల నాకు గౌరవం ఉంది. కానీ చెబుతున్నా, ఈరోజు ఎక్కడైనా పారిశ్రామిక సమ్మిట్స్ కానీ లేకపోతే ఏది ముఖ్యమైన ఉపన్యాసాలు ఇవ్వడానికి ఇప్పటికీ మంత్రిగా ఉన్న వాళ్ళని పిలవట్లా, మంత్రులను పిలవట్లా, ప్రభుత్వంలో కేటీఆర్ గారిని పిలుస్తున్నారు. దెన్ వాట్? అది మీకు అర్థం కావట్లేదు ఎవరి కెపాసిటీ ఏంటనేది. ఇప్పుడు నిన్న మొన్న కూడా జైపూర్లో ఎక్కడో దానికి కూడా ఇన్విటేషన్ వచ్చినట్టుంది. సో ఆక్స్ఫర్డ్లో వచ్చింది, ఆక్స్ఫర్డ్లో కేంబ్రిడ్జ్. సో ఇవన్నీ ఏం చెబుతున్నాయి? ప్రభుత్వంలో లేకపోయినా వాళ్ళకున్న స్థాయి ఏంటి, వాళ్ళు ఏం చేశారు అనేదాన్ని ఈ రోజుకి మర్చిపోలేకపోతున్నారు ఎవరు. సార్ ఇప్పుడు వీటన్నిటిని అధిగమించాలంటే, ఈ ద్రవ్యోల్బణం కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఇవన్నీ అధిగమించాలంటే తక్షణ కర్తవ్యం ఏంటి? ద్రవ్యోల్బణం స్థాయి కొంత స్లో అవుతుంది. అది మామూలుగా అయితే ద్రవ్యోల్బణం తగ్గితే సంతోషించాల్సిందే. కానీ ఇప్పుడు కొత్త గణాంకం ప్రకారం రీటైల్ ఇన్ఫ్లేషన్ ఏమో కొంచెం తగ్గుతూ వస్తుంది. అది కూడా డిమాండ్ పతనానికి సూచికే. మూడు విధానాలు కూడా ప్రజానుకూలంగా ఏం లేవు, ప్రజలకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్న పనులు అనేది అందరూ అనుకుంటుంది కదా. కాబట్టి ఏంటంటే దీన్ని ఇప్పుడు తెలియక చేస్తే ఆయనకి ఏమైనా చెప్తే ఆయన తెలుసుకుంటాడనేది. మనం ఏ విమర్శ చేసినా ఆయన వెండు, ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చే నాటికే ఆయన ఎజెండా ఇది, స్పష్టంగా ఆయన ఎజెండా ఆయన చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు వదిలిపోద్దని ఎదురు చూడటం తప్పి చేయగలిగింది. ఇది వదిలిపోయిన రోజు ఆ తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం మళ్ళీ మొదలు పెట్టుకోవటమే. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలతోటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా దయనీయంగా మారింది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు కావచ్చు, ఏదైతే విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్ లో రాకపోవడానికి కారణం పూర్తిగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అడ్డగోలు హామీలు ఇచ్చి పూర్తి స్థాయిలో రాష్ట్ర రైతాంగాన్ని కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రజలంతా కూడా విస్మరించే విధంగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా కనబడుతుంది. ఎవరైనా సలహాలు ఇచ్చినప్పటికీ కూడా కనీసం తాను వినే పరిస్థితుల్లో లేడు. కాబట్టి పూర్తిగా తన పాలన అంతమయ్యే వరకు కూడా ఖచ్చితంగా ఈ పాలన మనకు తప్పదంటూ కూడా తాను వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ బాలుతో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.